వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం సాంప్రదాయ పద్ధతిలో గ్రహాల గురించి నేర్చుకున్నాం. అలానే మోడర్న్ ఆస్ట్రాలజీలో గ్రహాల గురించి కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు మనం చేసుకోబోయే వీడియో కాలపురుష కుండలి. ఇది జ్యోతిష్యానికి కాలపురుష కుండలి, రాశి చక్రం, లగ్న చక్రం అన్నది ప్రాణం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఆస్ట్రాలజీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ అసలు మహర్షులు ఋషులు ఈ జ్ఞానాన్ని మనకి ఎందుకు ఇచ్చారు అన్న క్యూరియాసిటీతో ఈ వీడియో చూడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. లేదు, మీ జాతక చక్రాలని మీరు చూసుకొని దాన్ని అర్థం చేసుకొని మీ జీవితాన్ని వెలుగులోకి జ్ఞానంతో అలర్ట్గా ఉండి ముందరికి వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 గ్రూప్స్లో మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని మీరు ఈ వీడియో చూడండి. ఇది వెరీ వెరీ హెల్ప్ఫుల్. నేను చేసే క్లాసెస్ వీడియోస్, అంటే క్లాసెస్ తీసుకోవట్లేదు, వీడియోసే. ఇవి అందరికీ ఉపయోగపడాలని, నాట్ జస్ట్ ఫర్ ఆస్ట్రాలజీ లెర్నర్స్. మన జీవితాన్ని మనం జ్ఞానంతో ధైర్యంగా ముందర రాబోయే ప్రాబ్లమ్స్ని ముందరే అంచనా వేసి దానికి జాగ్రత్త పడడానికి. కాబట్టి కీప్ వాచింగ్ అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఇప్పుడు మనం కాలపురుష కుండల్లోకి వెళ్ళి దీన్ని ఋషులు మహర్షులు రకరకాలుగా విభజించారు. అవి ఏంటో చూద్దాం. అయితే ఇది మొట్టమొదటగా కర్కాటకం, మకరం. మనకి మొన్నే సంక్రాంతి జరిగింది, మకర సంక్రమణం. సో మకరం నుంచి మకర రాశి. సో మకర రాశిలోకి సూర్యుడి తాలూకా సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అన్నది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కర్కాటకం వరకు. కర్కాటకం నుంచి మళ్ళీ ధనుస్సు ఎండింగ్ డిగ్రీస్ వరకు ఇది దక్షిణాయనం అవుతుందన్నమాట. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి దేవతలకు, పితృదేవతలకు ఒక పగలు ఒక రాత్రి. అయితే ఉత్తరాయణ పుణ్యకాలానికి సూర్యభగవానుడు అధిపతి, దక్షిణాయన పుణ్యకాలానికి చంద్రుడు అధిపతి. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఈ ఆత్మ అంటే సోల్ తాలూకా ఊర్ధ్వలోక ప్రయాణాలకి, దైవ కార్యాలకి సూర్యుడు ముఖ్య ద్వారంగా ఉంటాడనమాట. అందుకు ఈ ఉత్తరాయణానికి సూర్యుడిని అధిపతిగా చేశారు. అలానే దక్షిణాయన పుణ్యకాలంకి చంద్రుడు అధిపతి. చంద్రుడు బేసిక్గా పునర్జన్మని, పితృదేవతలకు సంబంధించిన పితృకార్యాలని, వీటన్నిటికీ చంద్రుడు ముఖద్వారంగా ఉంటాడు. కాబట్టి చంద్రుడిని దక్షిణాయన పుణ్యకాలంకి అధిపతిగా తీసుకున్నారు. అలానే ఇది మేషంలో మళ్ళీ సూర్యుడు ఎంటర్ అయినప్పుడు మేష సంక్రమణం అంటారు. కర్కాటకంలో సూర్యుడు తాలూకా చలనాన్ని కర్కాటక సంక్రమణం అంటారు. అలానే ఇది తులారాశి. తులలో సూర్యుడు ప్రవేశించినప్పుడు తులా సంక్రమణం అంటారు. ఇవి మనకి ఈ 4 సీజన్స్ని చూపిస్తుంది అన్నమాట. అయితే ఈ సూర్యార్ధంలో గ్రహాలు ఎలా బిహేవ్ చేస్తాయి అంటే, ఈ గ్రహాలకి సాహసం, సూర్యుని తాలూకా లక్షణాలు, తేజస్సు, ఓపిక, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ సూర్యార్ధంలో గ్రహాలు ఈ క్వాలిటీని కలిగి ఉంటాయి. అదే చంద్రార్ధంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకి మృదుత్వం, సౌందర్యం, సాధు స్వభావం, ఎమోషనల్లీ స్ట్రాంగ్, వీక్ కాదు, ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఇలాంటి లక్షణాలని కలిగి ఉంటారు. అందుకే ఇప్పుడు మేషానికి మార్స్ అధిపతి. ఇది వృషభం. నేను
అన్ని నేమ్స్ అవి రాసేసి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను వీడియో. మీరు ఇక్కడ చూస్తే మేషానికి మార్స్ అధిపతి, అలానే వృశ్చికానికి కూడా మార్సే అధిపతి, వృషభంకి తులకి వీనస్ అధిపతి. ఒకటేమో సూర్యార్ధంలో ఉంటుంది, రెండోది చంద్రార్ధంలో ఉంటుంది. మిథునం కూడా మెర్క్యూరీ అధిపతి మిథునానికి, అది సూర్యార్ధంలో ఉంటుంది. కన్యకి కూడా మెర్క్యూరీ అధిపతి, ఇది చంద్రార్ధంలో ఉంటుంది. ఇక్కడ చంద్రుడు, సన్, ఇది ధనుస్సు, ఇక్కడ జూపిటర్, ఇది శని. మీనంకి కూడా జూపిటర్ అధిపతి, అలానే కుంభంకి మకరంకి శని అధిపతి. మనకి ఇక్కడ ఈ మార్కింగ్స్ ద్వారానే మన వీళ్ళ తాలూకా గ్రహాల తాలూకా ఇన్నేట్ నేచర్, ఇంటర్నల్ క్వాలిటీ, కోర్ క్వాలిటీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాగ సూర్యార్ధంలో ఉన్న మేషరాశికి దీని క్యారెక్టరిస్టిక్స్కి, అలాగే చంద్రార్ధంలో ఉన్న వృశ్చిక రాశికి దీని క్యారెక్టరిస్టిక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. రెండు ఒకలా ఉండవు. ఈవెందో దానికి కూడా మార్స్ అధిపతి, దీనికి కూడా మార్సే అధిపతి. మిథునం, కన్య మెర్క్యూరీ అధిపతి, కానీ క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. వృషభం, తుల వీటికి వీనస్ అధిపతి, కానీ వృషభం క్వాలిటీస్ వేరు, తుల క్వాలిటీస్ వేరు. సో ఇలా కుంభం కూడా అంతే. కుంభం సూర్యార్ధంలోకి వస్తుంది, మకరం కూడా చంద్రార్ధం క్వాలిటీస్ కలిగి ఉంటుంది, సూర్యార్ధం క్వాలిటీస్ కూడా చంద్రార్ధం క్వాలిటీస్ కలిగి ఉంటుంది. వీటికి కూడా శని మకరంలో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు, కుంభంలో ఉన్నప్పుడు ఇంకొకలా బిహేవ్ చేస్తాడు. సో సూర్యార్ధంలో ఉన్న రాసులకి, చంద్రార్ధంలో ఉన్న రాసులకి క్యారెక్టరిస్టిక్స్లో, లక్షణాల్లో మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చేసుకోబోయే వీడియోస్ అన్నీ అవే, రాశి లక్షణాలు. అలానే ఉదాహరణకు ఇది లగ్నం, రెండవ భావం, మూడవ భావం, చతుర్థ భావం, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ భావాలు ఇవన్నీ. అయితే ఎప్పుడైతే లగ్నం నుంచి సప్తమం వరకు ఈ ఇటువైపు ఉన్న అంటే లగ్నం 2, 3, 4, 5, 6, 7 ఈ అర్థం ఇది సగంగా డివైడ్ చేస్తే దీన్ని అదృశ్యార్థం అంటారు. సప్తమం నుంచి ద్వాదశ స్థానాన్ని దృశ్యార్థం అంటారు. అయితే డిఫరెన్స్ ఏంటి అదృశ్యార్థానికి, దృశ్యార్థానికి? లగ్నం నుంచి సప్తమం వరకు ఈ భావాలన్నవి ఇన్నర్ నేచర్ని, ఇన్నర్ క్వాలిటీస్ని, అలానే లగ్నంకి అంటే వ్యక్తికి నోన్ పీపుల్, వాళ్ళతో రిలేషన్స్, ఈ దగ్గర కుటుంబీకులు వాళ్ళ రిలేషన్స్ అంతా ఇన్సైడ్ అన్నమాట. ఇదే దృశ్యార్థం వచ్చేసరికి ఇది అవుటర్ పీపుల్, సొసైటీ, అన్నోన్ పీపుల్. దృశ్యార్థంలో అన్నోన్ థింగ్స్, అవుటర్ థింగ్స్ ఉంటాయి. అదృశ్యార్థంలో ఇన్నర్ అండ్ నోన్ పీపుల్. ఇక్కడ అదృశ్యార్థం ఈ డిఫరెన్స్ మనకి ఎలా చూడాలి అంటే, ఇక్కడ అదృశ్యార్థంలో ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, వాటి తాలూకా చేంజెస్ అన్నీ మనిషి తాలూకా లోపల ఇన్సైడ్ వాళ్ళ చేంజెస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th హౌస్, 5th హౌస్ ఇది సుఖస్థానం, ఇదేమో ప్రేమ అభిమానాలని తెలియజేసేది. 4th and 5th హౌస్ ఇవన్నీ ఇన్సైడ్ మనం ఫీల్ అయ్యేవి, వ్యక్తి ఫీల్ అవుతాడు. లగ్నం అంటే జాతకుడు. అలానే స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ని కూడా ఇన్సైడ్, అది కూడా ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అతని తాలూకా ప్రోగ్రెస్ ఏంటో. అలానే ఎడ్యుకేషన్, జ్ఞానం, విజ్డమ్, అలానే ఇంట్యూషన్, ఇవన్నీ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నమాట, ఇన్నర్ అవేకనింగ్స్.
నాలెడ్జ్ కానీ, స్పిరిచువల్ ఇంట్యూషన్స్ కానీ, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ, ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ కానీ, తెలివితేటలు, జ్ఞానం, మన థింకింగ్, మన థాట్స్, మన ఆలోచనలు అవన్నీ మనకి మాత్రమే కనిపిస్తాయి, బయట వాళ్ళకి కనిపించవు. అందుకే దీన్ని అదృశ్యార్థం అని అన్నారు. కానీ దృశ్యార్థం దగ్గరికి వచ్చేసరికి ఇది బయటకు మనకు కనిపించేది. అంటే భార్య లేదా భర్త, సప్తమ స్థానం, వాళ్ళతో ఉండే మనకి రిలేషన్షిప్స్, అలాగే ఇంటరాక్షన్ విత్ అన్నోన్ పీపుల్. 7th హౌస్ అంటేనే అన్నోన్ పీపుల్. అలానే సొసైటీలో రికగ్నైజేషను, జాబ్, నేమ్, ఫేమ్ ఇవన్నీ దశమభావం నుంచి మనం చూస్తాం. పీపుల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ. అలానే ఒక బిగ్ క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అన్న, వాళ్ళతో కమ్యూనికేషను, వాళ్ళతో ఇంటరాక్షన్స్ మనకి సవ్యమైన దిశలో జరగాలి అన్న, వాళ్ళని మేనేజ్ చేయాలన్నా, పెద్ద పెద్ద గ్రూప్స్, చిన్నవి కాదు, పెద్ద పెద్ద గ్రూప్స్ని. అలాగే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అన్నవి అదృశ్యార్థంలో ఉంటాయి. కానీ మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే మనుషులు, వాళ్ళందరూ అవుట్ సైడ్ అనమాట, అవుట్ సైడర్స్, మనకు తెలియని వాళ్ళు, అన్నోన్ పీపుల్. అది ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది. అలానే ఈ దృశ్యార్థం అదృశ్యార్థంలాగే లగ్నానికి ఇరువైపులా, లేదా మనం ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాన్ని ఈస్ట్ అని, దానికి ఆపోజిట్లో ఉన్నది వెస్ట్ హొరైజన్ అనుకుందాం. గ్రహాలన్నీ లగ్నంకి చుట్టుపక్కల ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చాలా వెరీ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. వీళ్ళ జీవితంలో కూడా నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళకి ఏది నచ్చుతుంది. అలానే అవతల వ్యక్తులు ఒకవేళ అది బిజినెస్ అవనియండి, లేకపోతే వేరే ఏవైనా లావాదేవీలు అయినా కూడా వాళ్ళు వచ్చి వీళ్ళని మీట్ అవుతారు. వీళ్ళకేంటి స్థానబలం ఉన్న మనుషుల్లాగా అనమాట. లగ్నానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అటు ఇటు ప్లానెట్స్ ఉన్నప్పుడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. అలానే అవతల వ్యక్తులు వీళ్ళ మీద ఆధారపడతారు తప్ప వీళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్, స్ట్రాంగ్, సెల్ఫ్ రిలయంట్ పీపుల్ అనమాట. ఇదే వెస్ట్ హొరైజన్లో అంటే సప్తమానికి ఇరువైపులా ప్లానెట్స్ బాగా ఎక్కువ ప్లానెట్స్ ఆక్యుపై చేసాయి అనుకోండి, మొత్తం ప్లానెట్స్ అన్నీ సప్తమం వైపు ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి అంటే ఆ వ్యక్తి తాలూకా జీవన విధానంలో అవుటర్ పీపుల్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. మా డే టు డే ఇంటరాక్షన్ కూడా అంటే వాళ్ళ వర్క్ అదర్ పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ అదర్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వాళ్ళ ఇంటరాక్షన్స్, వాళ్ళ చాయిసెస్ అన్నీ సప్తమ భావం అంటే అదర్ పర్సన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇది ఈస్ట్ హొరైజన్లో ఉంటే ప్లానెట్స్ అన్నీ లగ్నం వైపు ఎక్కువగా ఉంటే వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది, సప్తమం వైపు ఎక్కువగా ప్లానెట్స్ ఉన్నాయి అంటే వీళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది. లేదు మనకి లగ్నం వైపు మొత్తం గ్రహాలన్నీ ఈ 12 భావాల్లోని ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఆ వ్యక్తి తాలూకా క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? సో దానికి కూడా ఒక రూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి అంటే అటువైపు దృశ్యార్థంలో కొన్ని, అదృశ్యార్థంలో కొన్ని, ఈస్ట్ హొరైజాన్లో లగ్నానికి దగ్గరగా కొన్ని, సప్తమానికి వెస్ట్ హొరైజాన్లో సప్తమానికి దగ్గరగా కొన్ని, ఇలా ప్లానెట్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయి ఉన్నప్పుడు, లేదా అంటే ఇన్ జనరల్గా కూడా మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని మనం చూసుకునేటప్పుడు లగ్నం, సన్, మూన్, సూర్యుడు, చంద్రుడు. లగ్నం అన్నది మనకి ఫిజికల్ బాడీ, సన్ సోల్, మూన్ మైండ్. దీన్ని త్రిపుటి అంటారు, ట్రినిటీ అంటారు ఇంగ్లీష్లో. ఈ మూడింటిని జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ మూడింటిని ఫస్ట్
జాతక చక్రం మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ దాన్ని చూడాలి. అప్పుడు ఆ వ్యక్తి తాలూకా సోల్, మైండ్, ఫిజికల్ బాడీ ఈ 3 కలిపితేనే కదా మనిషి ఆ వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం అన్నది, క్యారెక్టర్ అనేది మనకు తెలుస్తుంది ఈజీగా. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను నోట్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు ఇది కూడా సేమ్ పాయింట్స్, కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ మనం మాట్లాడేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా వస్తాయి. సో మీరు వీడియోని పాస్ చేసి ఒకసారి ఇక్కడ నోట్స్ కూడా మీరు చదివారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఒక పక్క వింటున్నారు, చదువుతున్నారు, సో 2 అన్నమాట, డబుల్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైరీ సైన్స్ అంటే అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులుగా రాశుల్ని విభజించారు. అది కూడా చూద్దాం. అగ్నితత్వ రాశులు. అగ్నితత్వ రాశులు ఫైరీ సైన్స్కి వచ్చేసరికి మేషం, నెక్స్ట్ సింహం, ధనుస్సు. ఇవి అగ్నితత్వ రాశులు. సో ఈ అగ్నితత్వ రాశులకి ఫోర్స్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, హై స్పిరిటెడ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. జనరాసిటీ కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. హెల్పింగ్ నేచర్, దానగుణం ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా ప్యాషనేట్గా చేస్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా, డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈవెన్ దో ఇవి అగ్నితత్వ రాశులకు కూడా డీప్ ఎమోషన్స్ అన్నవి ఉంటాయి. చాలా ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఇంపల్సివ్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ ఇవి 3 అగ్నితత్వ రాశులే అయినా కూడా మేషం తాలూకా ఇంపల్సివ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది, సింహం తాలూకా ఇంపల్సివ్ బిహేవియర్ డిఫరెంట్, ధనుస్సు రాశిలో ఆ బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీటి గురించి ముందర వీడియోలో డీటెయిల్గా చదువుకుందాం. తర్వాత అగ్నితత్వ రాశుల తర్వాత వచ్చేది భూతత్వ రాశులు. ఈ భూతత్వ రాశుల్లో టారస్, వృషభం, తర్వాత భూతత్వం కన్య, నెక్స్ట్ వచ్చేది మకరం. ఈ ట్రయాంగిల్లో ఏంటంటే వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. భూతత్వ రాశులు కదా, గ్రౌండెడ్గా ఉంటారు. వీళ్ళ థాట్స్ అన్నీ మంచి థాట్స్ ఉంటాయి. ప్లాన్స్ కూడా వీళ్ళ అంటే పాసిబుల్ ప్లాన్స్ అనమాట, అచీవబుల్ పాసిబుల్ ప్లాన్స్ అనేవి వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ ఐడియాస్ మంచి ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి, అచీవబుల్ ఐడియాస్ అనమాట. అంటే గాడిలో మెడలు కట్టడం కాదు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు, అనుకున్న దాన్ని సాధిస్తారు. సక్సెస్ వైపు ఎప్పుడు ఈవెన్ దో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ సక్సెస్ని సంపాదించాలి అన్న ఆలోచన వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట భూతత్వ రాశులు. వృషభం, కన్య, మకరం. నెక్స్ట్ వచ్చేది వాయుతత్వ రాశులు. సో వాయుతత్వ రాశుల్లో ఇది మిథునం, తుల, కుంభం. వీళ్ళకి ఇంటలెక్చువల్ తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువల్ పర్స్యూస్కి అలాంటి ఐడియాస్ వస్తాయి. అలాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారు, లేదా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సైంటిస్టులు ఉంటారు, వీటిలో మంచి మంచి ఇన్వెంటర్స్ కనిపిస్తారు మనకి. చదువుకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలానే ఇవి వాయుతత్వం అవ్వడం వల్ల వీళ్ళ తెలివితేటలు అండ్ మాట చాలా స్పీడ్గా ఉంటుంది. ఫిలాసఫర్స్ అన్ని రకాల వాళ్ళు ఇంటలెక్చువల్ అంటే వీళ్ళ మేధాశక్తి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు మనకి వాయుతత్వ రాశుల్లో కనిపిస్తారు. అలానే నెక్స్ట్ వచ్చేది జలతత్వ రాశి. జలతత్వ రాశుల్లో ఫస్ట్ కర్కాటకం, జలం, నెక్స్ట్ జలం వృశ్చికం,
నెక్స్ట్ మీనం. ఈ జలతత్వ రాశులకి వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఇంప్రెసివ్ క్యారెక్టర్. వీళ్ళు మాట్లాడే మాట కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సెన్సిబుల్గా ఉంటుంది, అర్థం ఉంటుంది మాట్లాడే మాటలో. వీళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. అలానే వీళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు, సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి. అలానే సేవాగుణం, విపరీతమైన సేవాగుణం కనిపిస్తుంది. చాలా జలతత్వ రాశులు కాబట్టి జలం ఎలా అయితే అన్నిట్లోని ఇమిడిపోగలదో వీళ్ళు కూడా వాళ్ళు చేసే ఉద్యోగాల్లో పాజిటివ్గా ఉంటే ఇమిడిపోయి చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్, అంటే చాలా వేగంగా ఆలోచిస్తారు. అలానే ఫార్వర్డ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. అలానే సేవాభావం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. సో ఇవి అగ్నితత్వరాశులు, భూతత్వరాశులు, వాయుతత్వరాశులు, జలతత్వరాశులు. ఇలా 4 రకాలుగా ఈ రాశుల్ని విభజించారు. అలానే వీటికి దిక్కులు. అగ్నితత్వరాశులన్నిటికీ ఈస్ట్ డైరెక్షన్ని, భూతత్వరాశులకి నార్త్ డైరెక్షన్ని, వాయుతత్వరాశులకి వెస్ట్ డైరెక్షన్ని, మీనం అంటే జలతత్వరాశులకి సౌత్ డైరెక్షన్. మొత్తం అన్నీ అలానే వస్తుందన్నమాట, ఈస్ట్ నార్త్. మళ్ళీ ఇక్కడ జలతత్వం కదా, ఇది సౌత్. మళ్ళీ ఈస్ట్ అగ్నితత్వరాశులు ఈస్ట్, మళ్ళీ భూతత్వరాశులు నార్త్, వాయుతత్వరాశులు వెస్ట్, మళ్ళీ జలం వచ్చింది కాబట్టి సౌత్. సో ఈ డైరెక్షన్స్ అన్నవి ఈ జ్యోతిష్య పద్ధతిలో రకరకాలుగా వాడుతూ ఉంటారు. వాస్తుశాస్త్రంలో కూడా వీటిని వాడతారు. సో రాసులకి తత్వాల్ని ఇచ్చారు, అలానే డైరెక్షన్స్ని కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ సాగ్రిగేషన్ ఆఫ్ కాలపురుష కుండలి చూద్దాం. నెక్స్ట్ విభజనలో చర, స్థిర, ద్విస్వభావ. ఇక్కడ మనకి మేషం ఉన్నది, చరం, చరరాశి, స్థిర, ద్విస్వభావ. ఈ కార్నర్స్లో ఉన్నవి మనకి ఈజీగా గుర్తుండడానికి ద్విస్వభావ రాశులు. అంటే ఈ ద్విస్వభావ రాశులు మిథునం, మిథునానికి అధిపతి మెర్కురీ. మళ్ళీ కన్య, కన్యకు అధిపతి మెర్కురీ. ధనుస్సు, ధనుస్సుకు అధిపతి జూపిటర్. మీనం జూపిటర్. సో మెర్కురీకి ఇచ్చిన 2 రాశులు, జూపిటర్కి ఇచ్చిన 2 రాశులు ద్విస్వభావ రాశులు. చరరాశులు మేషం, కర్కాటకం, తుల, మకరం. సో చరరాశి గురించి ఫస్ట్ చూద్దాం. సో చరరాశులకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వీళ్ళు చాలా, చరం అంటే పేరులోనే మనకు కనిపిస్తుంది, ఫాస్ట్గా ఉంటారు. వీళ్ళ థింకింగ్, వీళ్ళ యాక్షన్ అన్నీ ఫాస్ట్గా ఉంటాయి. చాలా అంబిషియస్ నేచర్ ఉంటుంది, ఎంతూజియాస్టిక్గా పనులు చేస్తూ ఉంటారు. చాలా వీళ్ళ యాక్షను, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచనలు అన్నీ ఫాస్ట్గా మూమెంట్ అనమాట. ఓకే దెబ్బ తగిలిందా, ఓకే మళ్ళీ లేచి మళ్ళీ పరిగెట్టు, ఇలా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళు. ఇండిపెండెంట్ బిహేవియర్ బాగా కనిపిస్తుంది వీళ్ళ దాంట్లో. రిలయబుల్ పర్సన్స్ కూడాను. నెక్స్ట్ స్థిరం. కలర్ మారుతా, బోల్డ్ కలర్స్ ఉన్నాయిగా. స్థిర రాశులు. స్థిర రాశుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ థాట్స్ అన్నవి, వీళ్ళ మనసు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఐడియాస్ స్థిరంగా ఉంటాయి. చాలా వీళ్ళకి పేషెన్స్
ఓపిక, శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా సెల్ఫ్ రిలయంట్ పర్సన్స్, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు. అలానే వీళ్ళ గ్రోత్, ఈ బిజినెస్ చేసిన వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా ఏదైనా రిలేషన్షిప్లో కానీ వీళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఒకసారి ఒపీనియన్ ఫామ్ అయిపోతే ఇది మళ్ళీ మార్చుకోవడం చాలా కష్టం. తర్వాత అది కూడా రిలేషన్షిప్ కూడా ఒకసారి వాళ్ళు రిలేషన్షిప్లోకి వచ్చారు అంటే అంత తొందరగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. చేంజ్ అన్నది ఇష్టపడరు. చరరాశిలా కాదు, చరరాశులకి చేంజ్ అన్నది ఎక్సైట్మెంట్ ఇస్తుంది, కానీ స్థిరరాశులకి చేంజ్ అన్నది నచ్చదు. వీళ్ళు స్థిరంగా ఉంటారు, వీళ్ళ మాట స్థిరంగా ఉంటుంది, వీళ్ళ యాక్షన్స్ స్థిరంగా ఉంటాయి. ఇది స్థిరరాశి తాలూకా లక్షణాలు. ద్విస్వభావ రాశులు మనకి పేరులోనే ఉంది. అటు చరరాశులుగాను బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఇటు ద్విస్వభావ అంటే స్థిర రాశులుగాను బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో ద్విస్వభావ రాశులకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుందాం. ఇలా తీసుకుంటే మనం ఏమనుకున్నాం, రాశి చక్రం 30 degrees అనుకున్నాం. సో స్థిర రాశి పక్కన మనం కరెక్ట్గా సగం చేసాం కదా దీన్ని, ఈ ద్విస్వభావ రాశిని. సో ఈ 15 degrees ఇది ఇక్కడ గ్రహాలు ఉంటే ఇవి స్థిర రాశిలో ఉన్నట్టు స్థిర రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తాయి. ఇక్కడ ఈ 15 degrees చరరాశి పక్కన ఉంది కాబట్టి చరరాశి లక్షణాలని చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇది ద్విస్వభావం కదా. ఫస్ట్ 15 degrees ఇక్కడ స్థిర లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ 15 degrees ఇలా రాద్దాం పోనీ. ఈ 15 degrees స్థిరం, ఎందుకంటే ఇది స్థిరరాశి పక్కన ఉంది కాబట్టి. ఈ 15 degrees చర లక్షణాలను కలిగి ఉంటుంది, చరరాశి పక్కన ఉంది కాబట్టి. అలానే ఇది కూడా చూద్దాం. ఇది ఈ 15 degrees స్థిరరాశి లక్షణాలను చూపిస్తుంది, అంటే 0 to 15. ఈ పైకి వెళ్ళేటప్పుడు 16 to 30 చర లక్షణాలను చూపిస్తుంది. ఇది కూడా అంతే అన్నమాట. సగం చేస్తే ఈ చరరాశికి దగ్గరగా ఉండే డిగ్రీస్ అంటే 16 degrees నుంచి 30 degrees వరకు చరరాశి లక్షణాలని, 0 degrees నుంచి 15 degrees వరకు స్థిర రాశి లక్షణాలని చూపిస్తుంది. ఇలా సాగ్రిగేట్ చేశారనమాట రాశి తాలూకా లక్షణాలని. నెక్స్ట్ చూద్దాం. రాసుల్ని విభజించినట్టే గ్రహాలకు కూడా విభజించారు. దాంట్లో ఏమి ఇచ్చారంటే మూన్, చంద్రుడు, సూర్యుడు, జూపిటర్కి సాత్విక లక్షణాలను ఇచ్చారు. వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మెంటల్గా మనకి మెంటల్ లెవెల్లో, సైకిక్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీనస్ అండ్ మెర్క్యూరీ ఈ రెండిటికి రజోగుణ ప్రధానమైన ప్లానెట్స్ అని ఇచ్చారు. వీళ్ళకి యాక్టివిటీ, మెర్క్యూరీ అంటే మనం థాట్ అండ్ యాక్షన్ మనం చెప్పుకున్నాం. సో కాన్షియస్నెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కుజుడు, శని వీళ్ళకి తామసిక ప్రవృత్తిని చూపించారు. వీళ్ళకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫిజికల్ వైటాలిటీ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ప్లానెట్స్ని 3గా విభజించారు. ఈ మూడు విభజనలు సాత్విక, రజో, తామస్ గుణాలు ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు అందరికీ ఉంటాయి, మనలో అందరికీ ఉంటాయి. ఇవి మనకు ఉపయోగపడతాయి కూడా మన జీవితాన్ని ముందరికి నడిపించడానికి. అలానే చరరాశులకి రాజసిక గుణం కలిగి ఉంటారని ఇచ్చారు. వీళ్ళు ఫిజికల్గా వీళ్ళ ఫిజికల్ స్టామినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కంటిన్యూస్ అంటే చరం ముందరే అనుకున్నాం కదా, వీళ్ళు కంటిన్యూస్ మూమెంట్లో ఉంటారు. వీళ్ళ థాట్స్ కానీ ఆలోచనలు కానీ ఒక అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అచీవ్మెంట్కి వెళ్ళిపోతారు. ఎక్కువ టైం తీసుకోరనమాట వీళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి. అదే మల్టీ టాలెంటెడ్ అయితే మల్టిపుల్ అచీవ్మెంట్స్ని ఒకేసారి ట్రై చేస్తూ ఉంటారు టాలెంట్ని బట్టి. అలానే స్థిర రాశులు ఇవి తామసిక గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది యాక్టివ్గా ఉంటాయి ఇవి కూడా. సో ఇవి ఎమోషనల్గా ఉంటాయి. అలానే డ్యూయల్ సైన్స్ వీటికి సత్వగుణాన్ని ఇచ్చారు. ఎందుకంటే మెర్క్యూరీ, జూపిటర్ మనం ముందర కూడా జూపిటర్ని సత్వగుణంలో చూసాం. ఇక్కడ రాసుల్లో డ్యూయల్ సైన్స్ని ద్విస్వభావ రాసులకి సత్వగుణాన్ని ఇచ్చారు. వీళ్ళకి ఇంటలెక్చువల్ పవర్, లెర్నింగ్ స్కిల్స్,
విజ్డము, ఇవి ఇలాంటివన్నీ వీళ్ళని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. వీళ్ళకి యాంగ్జైటీ, ఎంటర్టైన్మెంట్ కన్నా యాంగ్జైటీని ఇచ్చేవి ఇంటలెక్చువల్ పర్స్యూట్స్. అలానే మనం ముందరే చెప్పుకున్నాం, ఒక రాశిని 30 degrees కింద సెపరేట్ చేశారు. సో 12 రాశులు 360 degrees. అయితే ఈ రాశిలో 30 degreesని కూడా మళ్ళీ సాగ్రిగేషన్ ఉంటుంది. వీటిలో ఎలా సాగ్రిగేట్ చేశారంటే, ఇవి ఆడ్ సైన్స్ 1, 3, 5, 7, 9, 11. ఈ సైన్స్ని మేల్ సైన్స్ అన్నారు, పురుష రాశులు. ఆడ్ సైన్స్ అన్నీ మేల్ సైన్స్, మనకు ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ లాగే. అలానే ఈవెన్ నెంబర్స్, ఇవి ఫీమేల్ సైన్స్. మళ్ళీ ఈ మేల్ ఫీమేల్లో కూడా మళ్ళీ సాగ్రిగేషన్ ఉంది. ఫస్ట్ 15 degrees ఈ మేల్ సైన్లో, ఇవి మేల్, ఈ మేల్ సైన్లో ఫస్ట్ 15 degreesని మేల్కి ఇచ్చారు, నెక్స్ట్ 15 degreesని ఫీమేల్కి ఇచ్చారు. అలానే మేల్ సైన్స్ అన్నీ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయని, ఫీమేల్ సైన్స్ అన్నీ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయని కూడా డిఫరెన్షియేట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనగానే మీరు తప్పుగా తీసుకోకండి, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. అంటే రెండుగా ఎనర్జీని రెండుగా సెపరేట్ చేయాలి కాబట్టి ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా ఇచ్చారు అంతే. మనకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడుకున్నప్పుడు కూడా ఈ రెండు కలిస్తే కానీ మనకి సర్క్యూట్ అనేది కంప్లీట్ అవ్వదు, వస్తువులు పనిచేయవు. సో మేల్ అండ్ ఫీమేల్ ఈ ఎనర్జీస్ అన్నవి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఇంపార్టెంట్. సాగ్రిగేట్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇది మేల్కి నెగిటివ్ ఎనర్జీ, ఫీమేల్కి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. నెక్స్ట్ అనదర్ సాగ్రిగేషన్ చూద్దాం. నెక్స్ట్ ఒక రాశిలో 30 degreesని మళ్ళీ 3గా డివైడ్ చేశారు, ఈచ్ 10 degrees అన్నమాట. ఇదొక 10 degrees, ఇదొక 10 degrees, ఇదొక 10 degrees, డెకనెట్స్ అంటారు వీటిని. సో వీటిలో ఉండే మళ్ళీ ఈ ప్లానెట్స్ ఏ డిగ్రీస్లో ఉందో దాని తాలూకు లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా మనం ప్రతిదానికి సింగిల్ వీడియోస్ చేస్తాను నేను. అయితే సూర్యుడి తాలూకా గమనాన్ని బట్టి ఋతువుల్ని కూడా సపరేట్ ఒకటి ఏరిస్, టోరస్, జెమిని, వీటికి స్ప్రింగ్. క్యాన్సర్, లియో, విర్గో. సన్ ఇక్కడ తిరుగుతున్నప్పుడు సమ్మరు. లిబ్రా, స్కార్పియో, సాజిటేరియస్. ఇక్కడ ఆటమ్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినట్టుంది, నేను మళ్ళీ ఇది చూసి మళ్ళీ రాస్తాను. సో ఇలా మన అంటే చంద్రుడి తాలూకా గమనాన్ని బట్టి తిథులు ఏర్పడినట్టు సూర్యుడి తాలూకా గమనాన్ని బట్టి ఋతువులు మారుతాయి. ఇక్కడ 4 రాశాను, మొత్తం 6 ఋతువులు ఉంటాయి మనకి. ఇది ఇంగ్లీష్ వాళ్ళది, ఈ సాజిటేరియస్ అదే వింటర్, సమ్మర్ అన్నది. మన ఇండియన్ వాళ్ళకి మారుతుంది కాబట్టి ఈ 6 ఋతువులు ఇంకో వీడియోలో చిన్నగా ఒక 2 minutes వీడియో చేస్తాను. సో ఇప్పటిదాకా మనం చేసుకున్న వీడియోస్ ఎలా అయితే సైన్ గుర్తు దాన్ని బట్టి ప్లానెట్ తాలూకా కోర్ స్ట్రెంగ్త్, కోర్ క్యారెక్టరిస్టిక్స్ అనుకున్నాం మనం. సన్, మూన్, మార్స్. సోల్ ఈజ్ డామినేటెడ్ బై మ్యాటర్. మెర్క్యూరీ, సోల్ డామినేటెడ్ బై మ్యాటర్ అండ్ మైండ్
మ్యాటర్. వీనస్ దగ్గరకు వచ్చేసరికి మ్యాటర్ ఈజ్ డామినేటెడ్ బై సోల్. జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి మనం క్రసెంట్ మూన్ అని చెప్పుకున్నాం. వెరీ ఆపర్చునిటిస్టిక్ ప్లానెట్, జ్ఞానాన్ని సంపాదించే ప్లానెట్. కాబట్టి మ్యాటర్ని డామినేట్ చేస్తుంది విజ్డమ్. మైండ్ ఎక్కువగా పనిచేస్తుంది అన్నమాట వీళ్ళకి. మ్యాటర్ ఈజ్ డామినేటెడ్ బై మైండ్ ఇక్కడ ఇంపార్టెంట్. అదే శని దగ్గరికి వచ్చేసరికి మైండ్ ఈజ్ డామినేటెడ్ బై మ్యాటర్ తాలూకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం యురేనస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ డబల్ ఇంట్యూషన్, డబల్ విల్ పవర్, మైండ్ పవర్ని చూస్తాం. ఈ ప్లస్ సింబల్ మార్స్ అండ్ దెన్ సోల్. నెప్ట్యూన్ దగ్గరికి వచ్చేసరికి ఇది హాఫ్ మూన్, చాలా తెలివితేటలు, విపరీతమైన ఇంట్యూషన్, సైకలాజికల్ ఎబిలిటీస్, సైకిక్ ఎబిలిటీస్ కలిగి ఉన్న ప్లానెట్, గాడ్ ఆఫ్ సీస్. ప్లూటో దగ్గరికి వచ్చేసరికి మనం బర్త్, డెత్ అండ్ రీబర్త్, ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది క్రిబ్లో ఉన్న, ఉయ్యాల్లో పడుకున్న బేబీ సోల్ ఇండికేట్ చేస్తుంది. ఇది మ్యాటర్. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్ ఇండివిజువల్ వీడియోస్ మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాయి, చూడండి. దీని గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాం వీడియోస్లో. నెక్స్ట్ ఈ 30 degreesని మళ్ళీ ఎలా సాగ్రిగేట్ చేశారు అంటే 30 degrees ఒక రాశిలో ఉంటాయి. అలానే 60 నిమిషాలు ఈక్వల్స్ టు 1 degree. డిగ్రీ తాలూకా సింబల్ ఇదన్నమాట. తర్వాత ఇది నిమిషాలు, ఒక గీత ఉంటే నిమిషం, ఇక్కడ డబల్ ఉంటే సెకండ్స్. 60 seconds ఈక్వల్ టు ఒక నిమిషం. అలానే ఒక నక్షత్ర పాదానికి 3 degrees 20 minutes ఇచ్చారు. అలానే ఒక నక్షత్రంకి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 కలిపి మనకి 13 degrees 20 minutes వస్తుంది. మనకి ఈ రాశిలో, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. మొత్తం రాశి చక్రంలో 27 నక్షత్రాలు, 108 పాదాలు. ఇలా సాగ్రిగేట్ చేశారు. సో నెక్స్ట్ మనం చేసుకోబోయే వీడియో మేషరాశి. మేషరాశిని మనం ఎలా సాగ్రిగేట్ చేసాం? మేషం తాలూకా అధిపతి మార్స్. ఇది మొదట చరరాశి. అలానే అగ్నితత్వ రాశి. ఈ రాశి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్.